ఇంటి పని జీతం పని తక్కువ జీతం ఎక్కువ. ఏం చేద్దాం, చేసేద్దాం. అలసిపోయా, కూసేపు పురుగు తెద్దాం. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. అమ్మాయి పెళ్ళి పెట్టుకుని షాపింగ్ చేయాలి, ఫ్రెండ్స్ని పిలవాలి, ఇల్లంతా చక్క పెట్టుకోవాలి. ఈ రామలక్ష్మి ఎక్కడుంది అసలు కనిపించట్లేదు. రామలక్ష్మి ఉందా పోయిందా? అసలే మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాను. అమ్మాయ బతికే ఉంది. ఏ రామలక్ష్మి ఏంటి పడుకున్నావు? పనులను ఆపేసి చాలు కానీ వెళ్ళి కాఫీ పట్టుకురా. అమ్మగారు కాఫీ తీసుకోండి. ఇంకా ఈయన డబ్బులు వేస్తానన్నారు, ఏ లేదు. కాఫీ తీసుకోండి అమ్మగారు. రామలక్ష్మి మీ అయ్యగారు డబ్బులు వేస్తానన్నారు, షాపింగ్ చేయాలి, ఇంకా డబ్బులే లేదు. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అమ్మగారండి చెప్పు రామలక్ష్మి. మాట అడుగుతానండి. చెప్పు రామలక్ష్మి. అమ్మాయి గారు పెళ్లి కుదిరింది కదండి. అవును రామలక్ష్మి. నా చీర ఎంతలో పెట్టి తీసుకొస్తారు అమ్మగారు? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నావు. 300 పెట్టి చీర తీనా ఏంటి? ఎక్కువైపోయిందా అమ్మగారు? 150 పెట్టి తీనా? ఇటు ఇటు అడ్డం. హలో, అవునండి నేనేనండి. తెలుసండి. అవునండి, ప్రతి సంవత్సరం మాకే షేర్స్ అన్నీ మాకే వస్తున్నాయండి. అవునండి. ఏమైందండి? అయ్యో అమ్మో, ఏంటి మా అమ్మగారి మొహం అంత చేయాలి? ఏంటి మా అమ్మగారి మొహం చీకటైపోయినది ఇప్పుడు. అమ్మగారండి ఏంటండి అంత దిగులు పడిపోతున్నారు? నీకు చెప్తే అరుస్తావా తీరుస్తావా? కాదమ్మా, చెప్పండి అమ్మా. నీకు తెలుసుగా రామలక్ష్మి, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము. అవునమ్మగారు. ప్రతి సంవత్సరం షేర్స్ మనకే వస్తాయి. షేర్స్ అన్ని పడిపోయి ఇప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చేసింది. అలాగా అమ్మగారు. అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు. అవునమ్మగారు. అవును రామలక్ష్మి, నాకు సహాయం చేయయ్యా. అమ్మగారండి ఒక మాట చెప్తాను అమ్మగారు. చెప్పు రామలక్ష్మి. చెప్పమంటారండి? చెప్పు రామలక్ష్మి. మీకు ఎంతో మంది స్నేహితురాలు ఉంటారు కదా అమ్మగారు. రియల్ ఎస్టేట్లు, తెంగర్లు, ఎమ్మెల్యేలు, మీ సిస్టరు, బోల్డ్ అంతమంది ఉన్నారు కదా అమ్మగారు. వాళ్ళందరినీ అడగండి అమ్మగారు, సాయం చేస్తారు. మంచి సలహా ఇచ్చేవి రామలక్ష్మి. అలాగే సరే, వీళ్ళంతా చక్క పెట్టేసి చక్కగా వంటలు చేసి పెట్టు, వాళ్ళందరినీ పిలుస్తాను. అలాగే అమ్మగారు. రామలక్ష్మి అమ్మగారు ఎలా తలుపు కొడుతున్నారు చూడు. వస్తున్నాను అమ్మగారు. చేస్తున్నా. అమ్మో, యేసుబాబు వచ్చినారు. యేసుబాబు అమ్మగారు వచ్చారండి. యేసుబాబు. అవునా, పిలుచుకొస్తాను. అవునమ్మగారు. ఏసయ్యా, రండి ఏసయ్యా, రండి. థ్యాంక్స్ ఏసయ్యా, పిలవంగానే వచ్చినందుకు. ఇదిగోండి, ఈ మొదటి స్థానంలో కూర్చోండి ఏసయ్యా. ఏసయ్యా, నాకు చాలా పనులున్నాయి, మళ్ళీ వస్తాను ఏసయ్యా. ఓలమ్మో, యేసుబాబు వచ్చినాడు. యేసుబాబు ఎంత దీనంగా చూసేస్తున్నాడు. ఓలమ్మో. రామలక్ష్మి, తలుపు కొడుతున్నారు చూడు. వచ్చేస్తున్నాను అమ్మగారు. చెప్పు రామలక్ష్మి. మన ఇంటికి తెర మీద కనబడతా చూడమ్మా, ఆవిడ వచ్చిందమ్మా. రమణి వచ్చిందా? అమ్మగారు. ఓకే, నేను పిలుచుకొస్తాను. హాయ్ రమణి, బాగున్నావా?
బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా రమణి. పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రమణి. దా ఇదిగో ఈ రెండో స్థానంలో కూర్చో. వాట్, ఏం మాట్లాడుతున్నావు? నేను నేను నా షూటింగ్స్ అని మానుకొని వస్తే నాకు ఇచ్చే సెకండ్ ప్లేసా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తే చెప్పలేదని నేను వెళ్ళిపోతా. ఆగాగాగాగాగు. అమ్మో ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఓ మాట అడుగుదాము. ఏసైని రెండో స్థానంలో కూర్చోమని. ఏసయ్యా మీరు రెండో స్థానంలో కూర్చోరా? ఇదిగో రారమ్ని ఈ ఫస్ట్ ప్లేస్లో కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి ఇట్రా. నా ఫ్రెండ్ రమణి, హీరోయిన్ రమణికి ఏం కావాలో చూడు. వస్తున్నాను అమ్మగారు. హీరోయిన్ గారండి, ఏంటి? కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారండి, ఏంటి? ఓ మాట అడుగుతానండి. చెప్పు. చెప్పమంటారండి? చెప్పు. మీకులాగా నేను కూడా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అమ్మగారు? పుట్టుకతో రావాలి, నీకు సాధ్యం కాదు. పో. నేను కూడా పోళ్ళతో అందంగా ఉన్నాను అమ్మగారు. అవునా? అవునమ్మగారు. చెప్పు. నేను అమ్మగారు మిమ్మల్ని ఒకసారి ముట్టుకుంటాను అమ్మగారు. ముట్టుకో. అయ్యి బాబాయ్ ముట్టేసుకున్నాను. అమ్మగారు ఇంకోసారి ముట్టుకుంటాను అమ్మగారు. ముట్టుకో. ఇదేంటి మా పొయ్యిలో దూదిలా బూడిదలాగా ఉన్నది. వాట్? విజయ, విజయ, రమణి ఏం మాట్లాడుతుంది ఈ పని మనిషి? తిక్కగా ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకొని పోయినా బూడిదా అంటుంది. ఏ రామలక్ష్మి ఏం మాట్లాడుతావు? ఏం లేదు అమ్మగారు, మా పొయ్యిలో బూడిద రాసుకుంటే నేను కూడా అందంగా ఉంటాను అమ్మగారు. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఇట్లా నువ్వు. అది ఫౌండేషనే, బూడిది కాదు. అది రాసుకోకపోతే మనం వాళ్ళ మొహాలు చూడలేం. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ రాసుకుంటే నేను కూడా అందంగా ఉంటానేటి. రామలక్ష్మి ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. వచ్చేస్తున్నాను అమ్మగారు. అమ్మగారండి, మరి ఇంటికి మన ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చారమ్మా. ఓ డాక్టర్ గారు వచ్చావా? అవునండి. మీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఏంటే? మా ఫ్యామిలీ. ఏదో మా ఒకట్లమ్మా. ఫ్యామిలీ అనుకుంటున్నావు ఏంటి? ఏదో ఒకట్లమ్మా. హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? నేను బాగున్నాను డాక్టర్ గారు, మీరు బాగున్నారా? రండి డాక్టర్ గారు, పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇదిగోండి ఈ మూడో స్థానంలో కూర్చోండి. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను మూడో స్థానంలో కూర్చోవడం ఏంటి? నేను రోజుకొచ్చి ఐదు సర్జరీలు చేస్తాను. నాకు రెండో స్థానం ఇస్తే ఇవ్వు, లేక నేను వెళ్ళిపోతాను. ఇవి వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒకసారి ఏసైని అడుగుదాం. మాటకి అడిగితే ఏమనుకుంటారు? మన ఏసయ్యాక ఒకసారి అడుగుదాం. ఏసయ్యా ఇదిగో రండి డాక్టర్ గారు, సెకండ్ ప్లేస్లో కూర్చోండి. రామలక్ష్మి అమ్మగారండి, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకో. వచ్చేస్తున్నాను. డాక్టర్ గారిని కాఫీ తీసుకో. థ్యాంక్స్. డాక్టర్ గారండి, నాకు ఒక చిన్న సమస్య ఉందండి. చెప్పమంటారండి? చెప్పు. పొద్దుగుకే దాకా పని చేస్తాను అమ్మగారు. పొద్దుగుకేసరికి ఎంత తింటాను అమ్మగారు. మళ్ళీ వెంటనే ఆకలి అవ్వట్లేదంట అమ్మగారు. వాట్? విజయ డాక్టర్ గారు పని మనిషి చూడ తిక్కగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఏం లేదు అమ్మగారు, నా చిన్న సమస్య ఉంటే చెప్పుకున్నాను అమ్మగారు. డాక్టర్ గారిని చూస్తే చాలు ఒంట్లో ఉన్న రోగాలన్నీ గుర్తుకొస్తాయి బయటికి. వెళ్ళి పని చూసుకో. ఏంటో మా అమ్మగారు రమ్మంటారు పొమ్మంటారు. రామలక్ష్మి ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అమ్మగారండి, వచ్చేస్తున్నాను. అమ్మగారండి, మన ఇంటికి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి తర్వాత కనబడకుండా పోతారు చూడమ్మా. ఆవిడ వచ్చిందమ్మా మీ ఫ్రెండ్. ఎమ్మెల్యే గారా? అవునమ్మగారు. మాకే బాబు తీసుకెళ్లి జైల్లో వేస్తారు. నన్ను ఎందుకు వేస్తారు? నిన్నేస్తారు కానీ. ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగున్నావా? మీరు బాగున్నారండి? బాగున్నాం. రండి. మన గుర్తు కుండ గుర్తుకే ఓటయ్యింది. 4వ స్థానంలో
కూర్చోండి ఎమ్మెల్యే గారు. ఏంటి ఎన్నో మీటింగ్స్ వదిలేసి వచ్చాను, నాకు 4వ స్థానం ఇస్తావా? 3వ స్థానం ఇస్తే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఆగండి. ఏసయ్యా, ఇదిగోండి రండి, ఈ 3వ స్థానంలో కూర్చోండి ఎమ్మెల్యే గారు. రామలక్ష్మి, ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకో. చేస్తున్నాను అమ్మగారు. ఎమ్మెల్యే గారండి, కాఫీ తీసుకోండి. ఎమ్మెల్యే గారిని ఒక మాట అడుగుతానండి. అడగమంటారండి? మొన్న ఎలక్షన్లు జరిగినాయి అమ్మగారు, మనిషికి 2 వేలు ఇచ్చారు అమ్మగారు, నాకు 1000 రూపాయలు ఇచ్చారు అమ్మగారు. మిగతా ఎవరిని అడగాలి అమ్మగారు? అవునమ్మగారు. విజయ ఎమ్మెల్యే గారు ఏంటి మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడిందండి? ఏం మాట్లాడేవి? ఏం లేదమ్మగారు, మొన్న ఎలక్షన్లో 2 వేలు ఇచ్చారు అమ్మగారు, నాకు 1000 రూపాయలు ఇవ్వలేదు. ఎవరిని అడగాలి అడుగుతున్నాను అమ్మగారు. అక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. వెళ్ళి పని చూసుకోపో. ఏంటో మా అమ్మగారు పొదుగులు కొనుక్కుంటా ఉంటారు. రామలక్ష్మి, వచ్చేస్తాను ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అమ్మగారండి చెప్పరా? మన ఇంటి సినిమాలో టీవీలో కనబడతారు చూడమ్మా, పాటలు పడతారు. ఆవిడ వచ్చిందమ్మా మీ ఫ్రెండ్. సింగర్ ఎస్తేర్ వచ్చిందా? అవునమ్మగారు, సింగర్ గారు వచ్చారండి. హాయ్ ఎస్తేర్, బాగున్నారా? మీరు చాలా బిజీ అయినా కూడా నాకు సమయం ఇచ్చిన చాలా థ్యాంక్స్. రా ఎస్తేర్, ఇదిగో ఈ 5వ స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నాకున్న ప్రోగ్రామ్స్ అన్ని వదిలిపెట్టుకుని నీకోసం వస్తే, నువ్వు పిలిచామని వస్తే నాకు 5వ స్థానం ఇస్తానంటే నాకు 4వ స్థానం కావాలి. ఇస్తే ఇవ్వు, లేదంటే వెళ్ళిపోతాను. అమ్మో, ఈ వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? మాట ఏసైనా అడుగుదాం. ఏసయ్యా, ఇదిగో రండి, 4వ స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ విజయ్. రామలక్ష్మి, వచ్చేస్తున్నాను నా అమ్మగారు. ఫ్రెండ్ సింగర్కి ఏం కావాలో చూసుకో. అలాగేనమ్మగారు. తెంగర గారండి కాఫీ. సింగర్ అనాలి, తింగర్ కాదు. ఏదో అట్లమ్మా, సింగర్ అను. అలాగే తెంగర గారు. మళ్ళీ తింగర్ అంటది. తెంగర గారండి. సింగర్ అని పిల్లమని చెప్పాను. అదేలమ్మ తెంగరు. ఓ మాట అడుగుతానండి. అడగమంటారండి? అడుగు. నేను కూడా మీకులాగా పాటలు పాడాలంటే ఏం చేయాలమ్మ గారు? సాధన చెయ్యాలి. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అమ్మగారు. అది పుట్టుకతో వస్తుంది. నేను పుట్టుక నుంచి పాటలు పాడతాను అమ్మగారు. ఓ పాట పాడమంటారు అమ్మగారు? బాగా పాడతావా? పాడతాను అమ్మగారు. పాడమంటారండి? పాడతావా? పాడేస్తున్నానండి. పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. మీ పని మనిషి చూడు, తిక్కగా మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. ఏం చేస్తున్నావే? ఏదో అదేనమ్మా, మనం మీకు వినిపించాను చూడమ్మా, పాట పాడుతున్నానమ్మా. ప్రయోగం అందరి మీద చూపిస్తున్నావా? ఏంటమ్మా అమ్మగారు ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటారు. రామలక్ష్మి, వచ్చేస్తున్నాను అమ్మగారు. ఉండండి అమ్మ. అమ్మగారండి ఆడికి అంతా చూడమ్మా, ఆవిడ వచ్చిందమ్మా నీ ఫ్రెండ్. వచ్చిందా? అవునమ్మగారు. పిలుచుకొస్తాను. హాయ్ ప్రియా. హలో, అరే ఆ ప్లాట్ వాడికి, వాడి ప్లాట్ వీడికి అమ్మేసి సాయంకాలం కల్లా కమిషన్ నా అకౌంట్లో పడిపోవాలి. ఓకేనా? చెప్పు విజయ, బాగున్నావా? బాగున్నాను ఇది. మీరు రోజు పిలవంగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇదిగోండి ఈ 6వ స్థానంలో కూర్చోండి. ఏం మాట్లాడుతున్నావు విజయ నువ్వు? నా రేంజ్ ఏంటి, నేనేంటి? నాకు ఎంత బిజీ పని అన్నీ వదిలిపెట్టుకుని నేను వస్తే నాకు 6వ స్థానం ఇస్తానండి, నాకు 5వ స్థానం ఇస్తానంటే ఉండా, లేకపోతే వెళ్ళిపోతాను. అమ్మో, వెళ్ళిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? ఒక మాట ఏసైనా అడుగుతాం. ఏసయ్యా, ఇక ఈయన 5వ స్థానంలో కూర్చో. రామలక్ష్మి, వచ్చేస్తున్నానమ్మ. ప్రియాకి ఏం కావాలో చూసుకో. అలాగేనమ్మ. అమ్మగారండి కాఫీ తీసుకోండి. అమ్మగారండి ఒక మాట అడుగుతానండి. మీరు ఈడికి ఆడికి అమ్ముతారు కదా అమ్మగారు, దాంట్లో నా చిన్న మొక్క ఇవ్వండి అమ్మగారు, పాత గుడి చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు?
చిన్న మొక్క ఏంటి అసలు? అది ఏమన్నా బిస్కెట్ అనుకుంటున్నావా? చిన్న మొక్క అడుగుతున్నావు, అది స్థలం. మీకు అలవాటే అమ్మగారు. విజయ విజయ ఈ చెప్పు ప్రియా. తను చూడు ఏం మాట్లాడుతుందో అసలు. నేను మొక్క కావాలంట ఏంటో ఏం మాట్లాడుతుందో తనకి ఏం లేదమ్మగారు, చిన్న మొక్క అడగనమ్మా గుడి చేసుకోవడానికి. అబ్బబ్బా, వచ్చిన వాళ్ళందరి దగ్గర ఇలాగే మాట్లాడిన పరువు తీసేస్తుంది. ఏంటో మా అమ్మగారు పద్దాన కొనుక్కుంటా ఉంటారు. వచ్చేస్తున్నాను. అమ్మగారండి చెప్పరా. పొద్దుమానం మన ఇంటి మీద పడితే అల్లు పళ్ళు లేకుండా వస్తారు చూడమ్మా, మీ చెల్లెలు గారు వచ్చారమ్మా. ఏం మాట్లాడుతున్నావు? ఇది నా చెల్లె, మా ఆయన చెల్లి కాదు. రెస్పెక్ట్ ఇవ్వు. ఏమనుకుంటున్నావు? నావన్నీ దానికి, దాని అన్ని దానివే, నా ఒక్క మొగుడు తప్ప. ఇంకా ఆయన కూడా చేసింది. బాగున్నావా? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ఇది వచ్చావుగా, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. మరే నా ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళందరినీ చూసుకో. నేను చూడవేంటి? రామలక్ష్మి పని మనిషి ఏమైంది? రామలక్ష్మి ఉన్నా కూడా వాళ్ళ నా ఫ్రెండ్స్ కదా, కొంచెం నువ్వు చూసుకో. సరే అక్క. అక్క ఇక్కడెక్కడ ఖాళీ లేదు, ఇక్కడ ఎవరో కూర్చున్నారు, ఏం లేచి కూర్చొని. ఇల్లంతా నీదే, నీకు ఎక్కడ కావాలితే అక్కడ కూర్చో. ఒకసారి ఇస్తారా? అమ్మాయ పిలిచిన వాళ్ళంతా రామలక్ష్మి వచ్చేస్తున్నాను. ఏంటే బాగా లావయ్యావు? మక్క పెట్టిన తిండి తిని బాగా లావయ్యావా? అతమానం పొద్దుగోకులు తిని మీరు లావయ్యారా, నేను లావయ్యానా? పని చేసి చిక్కిపోయాను. అక్క ఏంటి చూడు, మీ తిండి తినంటే మీ మీద పడి ఏడుస్తున్నానంట రామలక్ష్మి. అది అలాగే అంట, దాని మాటలు ఏం పట్టించుకో మాకు. సరే. పిలిచిన వాళ్ళంతా వచ్చేసేసారు. చాలా థ్యాంక్స్. మీ సమయాన్ని నాకు చాలా కేటాయించుకొని పిలవగానే మీకు ఎన్నో పనులు ఉన్నా అవన్నీ ఆపుకొని నా కోసం వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. కాబట్టి మీకు తెలుసు మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నానని. కాబట్టి నాకు బిజినెస్లో చాలా లాస్ అయిపోయాను. మీ కష్టకాలంలో మీకు కూడా చాలాసార్లు నేను హెల్ప్ చేశాను. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తారని ఎంతో ఆశపడి మీ మీద చాలా హోప్స్ పెట్టుకొని మీ అందరినీ పిలిచాను. మీరు నాకు చాలా హెల్ప్ చేయాలి. రమణి. సారీ విజయ, నీకు తెలుసు కదా నేను యాక్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నాను. సో నాకున్న అమౌంట్ అంతా దాంట్లో పెట్టేశాను. ఈసారి హెల్ప్ చేయలేను, కావాల్సిన ఫ్రీగా ఆటోగ్రాఫ్ నీకు ఇస్తాను. రమణి. సారీ విజయ. డాక్టర్ గారు. అమ్మా. హలో, సర్జరీకి రెడీ చేయండి, వస్తున్నా. డాక్టర్ గారండి. సారీ విజయ, కొత్తగా హాస్పిటల్ కడుతున్నా, ఖర్చు అంతా దానికి అయిపోయింది. ఈసారి హెల్ప్ చేస్తాను. మీ అమ్మాయి పెళ్ళికి మీ అమ్మాయి పెళ్ళికి తప్పగా పిలవండి. డాక్టర్ గారు. ఎమ్మెల్యే గారు. సారీ విజయ, ఎలక్షన్కి నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. సారీ, ఏమనుకోవద్దు. ఎమ్మెల్యే గారు. సారీ విజయ, ఏమనుకోవద్దు, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పేరు. నాకు చాలా బిజినెస్లో లాస్ వచ్చింది కాబట్టి నీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను. సారీ విజయ. ప్రియా. ఆగండి ఏసయ్య, మాట్లాడుతున్నాను కదా. చెల్లి. సారీ అక్క, నిన్నే పిల్లల ఫీజు అడుగుదామని వచ్చాను. సారీ అక్క, శారీలకి వెళ్ళేటప్పుడు పిలువక్క. చెల్లి పిలిచిన వాళ్ళంతా వచ్చారు, ఎవరు ఏ హెల్ప్ చేయలేదు. సయ్యా ఏం చేయాలి? ఏంటి మా అమ్మగారు మహా చీకటే కానీ అదే అమ్మగారండి. ఏం రామలక్ష్మి, నా మనసు ఏం బాగా. ఏంటండి అట్ట
అమ్మగారు బాధగా? పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, ఎవ్వరూ ఏ సాయం చేయలే, వెళ్ళిపోయారు. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అమ్మగారు చెప్పు రామలక్ష్మి. మీ చెల్లెలు గారు మీలో సగం అన్నారు అమ్మగారు. అవును, నేను అలాగే అనుకున్నా రామలక్ష్మి. నన్ను సగం చేసి వెళ్ళిపోయింది అది. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అమ్మగారు నా మాట చెప్తాను అమ్మగారు. చెప్పు రామలక్ష్మి. మీరు ముందుగా యేసుబాబుని పిలిచారు అమ్మగారు. అవును రామలక్ష్మి. యేసుబాబు సాయం అడగలేదు అమ్మగారు. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరినీ అడిగాను అమ్మగారు, ఎవరో సాయం చేయలేదు అమ్మగారు. యేసుబాబుని అడగచ్చు కదా అమ్మగారు, సాయం చేస్తారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వేసేయని అడగను రామలక్ష్మి. కాదమ్మగారు, మీరు ఒకసారి నాతో చెప్పారు అమ్మగారు, యేసుబాబు రక్షించే దేవుడని, యేసుబాబు క్షమించే దేవుడని, యేసుబాబు కాపాడే దేవుడని. యేసుబాబు సాయం చేస్తాడు, అడగండి అమ్మగారు. అవును రామలక్ష్మి, నేను ఒకసారి ఏసైని అడుగుతాను. అలాగేనమ్మగారు. నువ్వు తలుపులు వేసేసి ఎవరు రాకుండా చూడు, నేను ప్రార్థన చేసి ఏసైని అడుగుతాను. అలాగేనమ్మగారు. ఏసయ్యా, మొదటగా నువ్వే వచ్చావు తండ్రి నాకు సహాయం చేస్తానని. కానీ నేను బంధువులు స్నేహితులు అని వాళ్ళ మీద ఆధారపడ్డాను తండ్రి. ఎవరు నాకు సహాయం చేయలేదు తండ్రి. నా బిడ్డ పెళ్ళి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు తండ్రి. అయ్యా ఏసయ్యా, నాకు సహాయం చేయయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయయ్యా. ఏసయ్యా, నాకు సహాయం చేయ, నాతో మాట్లాడయ్యా. నేనున్నానమ్మా, భయపడకు. నీ బిడ్డ పెళ్ళి నేను జరిపిస్తాను. నీకోసం నా ప్రాణాన్నే పెట్టానమ్మా. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషులకి ఆనుకోకమ్మా. నన్ను ఆనుకో తల్లి. నీకు నీ బిడ్డ పెళ్ళి ఘనంగా నేను జరిపిస్తాను. ధైర్యంగా ఉండమ్మా. ఏసయ్యా, నీకు వందనాలయ్యా. ఏసయ్యా, నీకు వందనాలయ్యా. ఏసయ్యా, ఆమేన్. అమ్మాయ, మనిషి ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది ఏసయ్య నాతో మాట్లాడాక. ఏంటి మా అమ్మగారు సంతోషంగా అన్నారు? రామలక్ష్మి. అమ్మగారండి, అమ్మగారు ఏంటంటే సంతోషంగా అన్నారు? ఏసయ్య నాతో మాట్లాడారు రామలక్ష్మి. అవునా అమ్మగారు? రామలక్ష్మి ఇట్రా, కూర్చో రా. అమ్మగారు మీ పక్కన అమ్మగారు? పర్లేదు, మా ఫ్యామిలీ రామలక్ష్మి, మా ఫ్యామిలీ ఒక బాబాయ్ నన్ను కూర్చోబెట్టేసుకున్నారు. రామలక్ష్మి, అమ్మగారు ఏసయ్య నాతో మాట్లాడారు. ఏసయ్య, అవునా అమ్మగారు? అవును, నువ్వు భయపడకు, చింతపడకు, నీ బిడ్డ పెళ్ళి నేను ఘనంగా చేయిస్తానని అవునా చెప్పాను. అమ్మగారు? అవును రామలక్ష్మి. అవునా అమ్మగారండి? అవును రామలక్ష్మి. అమ్మగారు చెప్పండి. హలో. అవునా, చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారు మా సంతోషం అవునండి. అమ్మాయ, అవునండి, చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అమ్మగారండి. ఓకే అండి. అమ్మగారు ఏంటంటే సంతోషంగా అన్నారు? లక్ష్మి, అమ్మగారు మన బిజినెస్ లో లాస్ట్ ఇయర్ షేర్స్ అన్ని పోనీ అనుకున్నావా? వచ్చేసినాయి అమ్మగారు. మనకే వచ్చేసి రామలక్ష్మి. అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అవునా అమ్మగారు? చూసావా దేవుడు ఎంత మంచి కార్యం చేశారు? అవునా అమ్మగారు? అవును రామలక్ష్మి. అమ్మగారు, నేను కూడా యశ్వాబు దగ్గరకు వచ్చేస్తాను అమ్మగారు. అవునమ్మగారు. నిజమా రామలక్ష్మి? అమ్మగారు. అవును. అమ్మగారండి, ఆదివారం సెలవు ఇవ్వండి, నేను కూడా వచ్చేస్తాను. అలాగే రామలక్ష్మి, తప్పకుండా సెలవిస్తాను. అలాగే రామలక్ష్మి, చూసావా నా ఫ్రెండ్స్ ని నమ్మి వాళ్ళ వెనకాల క్లబ్లు పార్టీలని అన్నిటికీ తిరిగాను, వాళ్ళెవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ నమ్మిని వెడబైన దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తాడు. రామలక్ష్మికి మనం ఆదివారం మందిరం మానకుండా చక్కగా మన అందరం కలిసి మందిరానికి వెళ్దాం. అలాగే అలాగే రామలక్ష్మి దా.